హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మినీ బ్లాగ్. హెన్నా నైటే నానబెట్టాను. కాఫీ పౌడర్, టీ పొడి అండ్ కొద్దిగా ఆమ్ల పొడి, కొద్దిగా మెంతులు, కొద్దిగా బ్రింగ్రాజ్ పొడి వేసి ఇలా ఎప్పుడైనా ఇనుప మూకుడులో నానబెట్టుకోవాలి. ఇనుప మూకుడులో నానబెట్టడం వల్ల మన హెయిర్కి ప్రోటీన్ ఉంటుంది అంటారేమో, నాకు సరిగా తెలియదు. కానీ ఇనుప మూకుడులో నానబెట్టడం వల్ల హెయిర్ కూడా సిల్క్. ఒక ఎగ్ నేను ఎల్లో కూడా యాడ్ చేసుకుంటున్నా. ఎల్లో వల్ల ప్రోటీన్ బాగుంటుంది. మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేసేయడం వల్ల మంచిగా నానుతుంది. ఆల్రెడీ నైట్ మొత్తం బాగా నానింది కాబట్టి ఎల్లో వేయడం వల్ల కొద్దిగా కౌసు వాసన ఉంటుందని చాలామంది వేసుకోరు. అయినా మళ్ళీ ఎప్పుడైనా హెన్నా పెట్టినప్పుడు షాంపూ చేయొద్దు. నెక్స్ట్ డే షాంపూ చేయడం వల్ల ఇలా కొద్దిగా ఆయిల్ కలిపేసుకోవాలి. హెన్నాలో ఎప్పుడైనా కొంచెం ఆయిల్ కలుపుకోవడం వల్ల మనకు డ్రైనెస్ రాదు. హెయిర్ ఆయిల్ కలిపేసి మంచిగా కలుపుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మనకు హెయిర్కి కరెక్ట్గా పడుతుంది. అయితే ఎగ్ ఉంది దాంట్లో. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇలా మనం ఇలా తీసుకొని మధ్యలోకి వెళ్ళి ఇలా తీసి పాయలుగా పెడితే హెన్నా మనకు, నాకు వైట్ హెయిర్స్ చాలా ఉన్నాయి, అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇట్లా స్ట్రేట్ అక్కడ వరకు లెంత్ ఉందో అక్కడ వరకు పెట్టండి. ఫస్ట్ ఒక పోనీ కట్టేసినాక ఇలా మంచిగా పెట్టేసుకొని మళ్ళీ మిగతా హెయిర్ కూడా పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా ఒక జడ ఇక్కడి నుంచి తీసుకొని ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ నుంచి తీసుకోవడం వల్ల మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. 1 మంత్కి ఒకసారి హెన్నా పెడుతుంటే హెయిర్ కూడా బాగుంటాయి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. అండ్ ఇది నేను ఇలా ఎందుకు చూసానంటే, ముంగటికి కొద్దిగా ఇలా లోపల నాకు ముంగట బాగా వైట్ హెయిర్ ఉంటాయి. అండ్ ఇలా పెట్టుకొని దీన్ని షేప్ అవుట్ ఇస్తా. ఇలా పట్టుకొని ఫస్ట్ ఇలా మంచిగా ముంగట పెట్టేసి ఇలా చూడండి. ఇలా వస్తుంది కలర్. అయితే కలర్ ఇంకా చాలా బాగా వస్తుంది ఆరినాక. అండ్ వచ్చేసి మనకు 15 డేస్ కాకుండా 1 మంత్కి ఒకసారి పెట్టండి. హెయిర్ బాగుంటుంది. హెయిర్ సిల్క్గా, హెయిర్ కలరింగ్ చాలా బాగుంటుంది. మనకి ఏ కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్ లా వస్తుంది. చాలా బాగుంటుంది, కాఫీ కలర్. అండ్ వచ్చేసి మనకు ఎప్పుడైనా హెన్నా పెట్టినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె వేసే పెట్టుకోండి. ఎందుకంటే